MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అప్పుడు మురళీమోహన్ నుండి ప్రసాద్ జయకృష్ణ ఒక సినిమా తీస్తున్నాడు, ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు. ఆ ఆఫీస్ ఎక్కడో ఏంటో నాది అంటే నేను వచ్చి చూపించాలా అన్నాడు జోక్గా. కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏంటో అని. సరే నీకు అయ్యా అక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారు ఓకే అని. పొద్దునే మేనేజర్ సార్ జయకృష్ణ ఆఫీస్ అండి, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారని. సరే వెళితే అక్కడ బాపు గారు వెళ్ళగానే చొక్కా ఇప్పేమన్నా, దీంట్లో చొక్కా ఇప్పమంటాడు ఏంటి, ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు నాకు. బాపు గారు కూడా తెలియదు అంటే పేపర్ నాలెడ్జ్ లేదు, బయట ప్రపంచం తెలియదు, కాకుండా సినిమాలో కనిపించాలి చేయాలి అంతే. హీరో అయిపోవాలి ఓహో అని కాదు, సినిమాలో కనిపించాలి, ఇంత వేషం ఓకే కనిపించాలి అన్నది మెయిన్. హీరో అవ్వాలనేది లేదు, అది లేదు. అబ్బాయి అంత ఇది మనకుందని నాకు తెలియదు. వద్దు అన్నదే, ఏదో వచ్చామా 4-5 వేషాలు తీసుకుని వెళ్ళిపోయాం అంతే. సరే తీయమని సార్ చొక్కా ఇప్పాను, నువ్వు పో అన్నాడు. ఏం చూసారు? చొక్కా ఇప్పమన్నాడు, ఇప్పాను, చూసాడు, పో అన్నాడు. యాక్టర్ కావాల్సింది డైలాగ్స్, డైలాగ్ చెప్పాలి, అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగడా వెళ్ళిపోయాను. కన్ఫామ్ అయ్యా నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు. భీముడు అంటారు ఏమిటని అనుకున్నా. సేవడు అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగా ఏంటయ్యా ఇది అంటే, పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వేయాలనుకున్నారు, దీనికి ఒక పాట కూడా ఉంది అని నాకు భయం పట్టుకుంది. ఈ క్యాసెట్ ఏంటన్నా, ఇది కన్నడలో తీశారు, ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సర్లే అన్నాను. అది చూడాలి పక్కన పడేశాను. నాకేంటంటే ఒక అతను చేశాడు ఓకే, బ్రహ్మాండం చేసి ఉండొచ్చు, కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదు నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు మీరు. అంతేకా మరి అన్నప్పుడు వద్దు అని మనసులో అనుకొని చూడాల. వీళ్ళు అడిగారు చూసావని. చూశానండి నేను. సరే బాగా చేసుకోవాలి. కృష్ణరాజు గారు అందరు మురళీమోహన్ అందరు ఒకరోజు 2 రోజులు అలాగ ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోతే నాకు నేను చాలా పెద్ద వేషం, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం. పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రోళ్ళతోనే పోటీ, వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, మనం ఎందుకు తక్కువలో ఉన్నాం, మనం కూడా ఎక్కువ చేయాలి, ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు, ముందు పోటీ అంతే. వాళ్ళలోంచి మనం గొప్పవాడు అయిపోవాలి. మన ఊరి పాండవుల్లో భీముడి క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది. ఓవర్ నైట్ రిలీజ్ అయిన 2వ రోజే దగ్గర ఒక 30-40 సినిమాలు స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే. తర్వాత నా క్యారెక్టర్ చాలా వేషాలు వేసాను, అన్నింటిలో మంచి పేరు, కానీ చెప్పుకోవడానికి ముద్ద నాకు మనోహర్ పాండవలే చాలా మంచి పేరు వచ్చింది. అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది. అది కాంపిటీషన్, అందరూ కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్న కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ అప్పటికి తెలుసు ఆయన ఏంటి అనేది. పెద్ద ప్రొడ్యూసర్ కూడా కదా, గోపికృష్ణ బ్యానర్ వాళ్ళది. మరి అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? అదేనమ్మా, అది చెప్తాను. పొద్దున రావడంతోనే ఆ డ్రెస్ చేసుకోవడం, మేకప్ లేవు, అవును, ఎండలు ఉంచుకోవడం. అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు, ఈ తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎండలు ఉంచుకునేవాడు. బాలు మహేంద్ర కెమెరామెన్, ఒక గంట నుంచి ఉంటాం ఆ డ్రెస్. ఇలా వాళ్ళ బాపు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, యాక్ట్ చేస్తున్నాం. ఒకరోజు నాకు షూటింగ్ లేదు, నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని సత్తున్నా. జనం అప్పుడే అలవాటు పడిపోయారు, అప్పుడే అలవాటు పడిపోయారు బాగా. ఇంకా వాళ్ళందరినీ నెడుతున్నా. ఎవరో కుర్రోడు బాపు గారు అడిగారట, మన భీముడు కృష్ణరాజు మన భీముడు అండి ఏంటి ఇంత బాగున్నాడా అంటే భలేవాళ్ళే, అదే చాలా గొప్ప వేషం, అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అది అని కృష్ణరాజు గారు అప్పుడే చెప్పారంట. ఆడొక్కడికే మంచి పేరు వస్తుంది అని చెప్పాను. తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది, బాగానే చేసాం. ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని ఇంకా అక్కడి నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే, ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది. అన్ని సినిమాలు చేసేవాడిని. కాకపోతే ఎక్కువ 40-50 సినిమాలు 40-50 రోజులు అడిగితే ఆడది తప్పించుకొని అది ఎంత పెద్ద హీరో వేసేది ఇటు వచ్చేవాడు. ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్లు అంతే. 40-50 రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయ్యి ఉంటుంది మీకు. నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నాను. 40-50 రోజులు అడిగి మహా అంటే 4-5 రోజులు చేసేవాడు. మిగతా రోజులన్నీ అలా ఉండేది, ఊరికే అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు.
ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడు. వాళ్ళు తర్వాత ఎవరన్నా కాదు ప్రసాదబాబు వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి ఇచ్చేస్తే అప్పుడు చెప్పేవాడు నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి, కరెక్ట్గా అన్ని రోజులు నేను చేస్తాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ జనానికి కూడా అలవాటు పడిపోయారు. ఉన్న రోజు చెప్పడం అవి చేసుకోవడం, ఒకరోజు ఉన్నా చేసేవాడిని, గంట ఉన్నా చేసేవాడిని. అది కౌంటింగ్ రావాలి నాకు. అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు. ఇలాగ ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నేను పిలిచేవాడిని. ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన. కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు, వీళ్ళు ముగ్గురు కూడా నా పేరే చెప్పేవాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం, ఒప్పుకోమని ఉంది వాడిని ఇలాగనే వాడు. సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు వీళ్ళు ముగ్గురు. నిజంగా ప్రతి సినిమాలో చేసేవాడు. శోభన్ బాబు గారు చాలా బాగా, ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాస్లో ఫ్లాట్ ఉంది, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను, ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు 2 ఫ్లాట్లు వస్తాయి, నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా అని. నేను నువ్వు ఫస్ట్ కొనుక్కున్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుకు ఒకటి ఉంటుంది ఇక్కడ, నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు, నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు, ఒకటి కాదు 10 కొనుక్కో, ఇది మటుకు అమ్మద్దు అన్నాడు. సరే ఏం చేయాలి, ఓకే అని ఇవాళ అది ఉన్నబట్టే మళ్ళీ నేను మెడ్రాస్ వచ్చాను. అది లేదనుకో మంగ వచ్చేవాడు కాదు, అక్కడే ఉండిపోయేవాడు.